నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడైతే 4 అవుతుందండి టైము. ఇప్పుడైతే నేను లేచాను, త్వరగా పూజ చేయాలనే ఉద్దేశంతో. చూసారా, 4 అవుతుంది కరెక్ట్గా. 4-6 అవుతుంది యాక్చువల్గా. ఇప్పుడైతే లేచాను. ఇంకా గ్లీజర్ ఆన్ చేసి ఇంకా స్నానం అయితే చేసుకోవాలి. అంతలోపల నేను ఇల్లు అంతా క్లీన్ చేసుకుంటాను, ఊడ్చుకుంటాను అనమాట నీట్గా. వచ్చేసి స్నానం చేసుకుని వచ్చిన వెంటనే మాపేసేస్తాను. ఈరోజు గురువారం లాగండి. అందుకోసమని నేను పూజా విధానం ఎలా చేస్తాను, ఎన్ని గంటలకి లేస్తాను అనేది మీకు వ్లాగ్స్ చేసి చూపిస్తాను అని చెప్పాను కదా. దానికోసమైతే నేను వ్లాగ్ చేస్తున్నానండి. నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోకి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇక్కడైతే కిచెన్కి వచ్చానండి. నైటే నేను గింజలు నానబెట్టాను. అదైతే పితిపప్పు తెలుసు కదా మీకు, పితిపప్పు చేయడానికి అయితే నేను నానబెట్టాను. అది నానిందా లేదా అనేసి ఒకసారి అయితే చెక్ చేసుకుంటున్నాను. అనపకాయలు, అనప గింజలు అయితే బాగా నానిపోయినాయి, పితిపప్పు వస్తుంది. ఇంకా అక్కడైతే పక్కన పెట్టేసి ఇంకా నేనైతే స్నానం చేసుకొని వచ్చేసానండి. స్నానం చేసుకున్న తర్వాతే నేనైతే మాపేస్తానండి. స్నానం చేయకుండా నేనైతే ఇల్లు తుడవను. ఇంకా వచ్చేసి ఇల్లు క్లీన్ చేసేది మీకు చూపించలేదు. ప్రతి వీడియోలో నేను అది చూపిస్తున్నాను కదా, అందుకని స్కిప్ చేశాను. ఇక్కడైతే మాపేసేసి అది ఇల్లు తుడిచేసి గడపకైతే పసుపు కుంకుమ పెట్టేస్తున్నానండి. ఇక్కడైతే పెట్టేశాను గడపకి. ఇక్కడ తులసి పాట్కి పెట్టుతున్నానండి పసుపు కుంకుమ, తిలకం దిద్దుతున్నాను. మీలో ఎంతమంది తులసి పాట్కి తిలకం దిద్దుతారనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే ఇలాగనే తిలకం దిద్దుతానండి. అలాగే పైన కూడా నేను బొట్లు అనేది పెట్టుకుంటాను. తులసి ఎండిపోయింది అంటే తులసి పాటు మట్టి కొంచెం డ్రై అయినట్టు అనిపిస్తుంది కదా, అది అంతే అండి. కొంచెం మట్టి తీసేసి వేరే కొత్త మట్టి వేయాలి. సో టైం లేక సైలెంట్గా ఉన్నాను. రేపు ఎల్లుండికో చేసుకోవాలి. ఇక్కడైతే నేను బొట్లు అనేది అంతా పెట్టేశాను. ఇంకా ఇక్కడ మొగ్గు అయితే వేసేస్తున్నానండి. మొగ్గు వేసిన ఒక 1 అవర్ మళ్ళా చెరిగిపోతుంది, చెడిపేస్తారండి. ఆ పక్కన పిల్లలు ఉన్నారు, మా ఇంట్లోనూ పిల్లలు ఉన్నారు కాబట్టి వస్తూ పోతూ చెడిపేస్తారు. ఇంకేమనే కాదని సైలెంట్గా ఉంటాను. చిన్నపిల్లలు ఉండరు. మీ ఇంట్లో ఇలానే చిన్నపిల్లలు వచ్చి మొగ్గుని తుడిపేస్తారా? తుడిపేసేలాగుంటే నాకైతే ఖచ్చితంగా కామెంట్ చేసి నాకు షేర్ చేయండి. అలాగే నా మొగ్గు మీకు ఎంతమందికి నచ్చిందనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఏమైనా సజెషన్ చేయాలనుకున్నా నాకు దయచేసి చెప్పండి, నేను నేర్చుకుంటాను. ఇక్కడైతే రంగోలీ కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా పూజ రూమ్కి వెళ్ళేసి దేవుడికి పూలు పెట్టేసి పూజ చేసుకోవడమే. ఇక్కడ తులసి పాట్ దగ్గర కూడా నేనైతే ముగ్గేస్తానండి. అక్కడ కూడా వేసేసి పూజ చేసుకోవడమే. ఇంకా మా కాలనీలో ఎవ్వరు లేదండి, నేనే ఫస్ట్ లేచాను అనమాట. లేస్తారు ఒక 5:30-6 అలా లేచి పూజ చేసుకుంటారు. కొంతమంది ఈవినింగ్ చేసుకుంటారు, కొంతమంది అందరిని పిల్లల్ని హస్బెండ్ని పంపించిన తర్వాత పూజ చేసుకుంటారు. నాకైతే సెంటిమెంట్ మార్నింగే లేచి చేయాలి అనేది, కొంచెం ప్రశాంతంగా బాగుంటుంది కాబట్టి నేను పొద్దున్న లేచి చేసేస్తానండి.
ఇక్కడైతే పూలు తులసి పాట్ ముందు పూలు అయితే పెట్టేస్తున్నాను. అలాగే పూజ రూమ్లో కూడా పెట్టాను. ఇక్కడైతే ధూపం వేస్తున్నానండి. యాక్చువల్గా అగరబత్తులు కూడా వేశాను, అది లెంత్ ఎక్కువైందని స్కిప్ చేశాను. ఇక్కడైతే ధూపం వేసేసి ఇంట్లో బయట అంతా ధూపం వేసేస్తానండి. చెడు దోషాలు అలాంటివి ఏదైనా ఉంటే ధూపం వేయడం వల్ల పోతుందంట. మీకు తెలియకుండా ఉంటే దయచేసి మీరు ధూపం వేసుకోండి. అంటే సాంబ్రాణి పొగ అంటారు కదా, అదైతే వేసుకుంటే ఇంట్లో ఇలాంటి చెడు దోషాలు ఉండదంట, వెళ్ళిపోతాయంట. అందుకైతే నేను ప్రతి వారం ఒకరోజు ధూపం అయితే ఖచ్చితంగా వేస్తానండి. అగరబత్తులు సాంబ్రాణి అంతా వేస్తాను. ఇప్పుడైతే 5:30 అయిందండి. పూజ అయితే అయిపోయింది. ఇంకా కిచెన్లోకి వెళ్ళి దేవుని దండం పెట్టుకొని కిచెన్లోకి వెళ్ళి వంట చేయాలన్నమాట. ఒకసారి లుక్ వేసేయండి నేను వేసిన ముగ్గు పైన, తులసి పాట్ పైన. ఇక్కడ పాలతను పాలు తెచ్చాడు. ఆ పాలైతే నేను వెయిట్ చేస్తున్నానండి. మీగడ తీసి పెడుతున్నాను, మా ఆయన నెయ్యి బాగా తింటాడు, అందుకోసమని ఫస్ట్ పాలైతే పెట్టేస్తాను. అది బాగా కాగిన తర్వాత చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసి ఈవినింగ్ తీసేస్తాను. ముందు రోజు పాలు కొద్దిగా ఉంటాయి, దాంతో అయితే టీ తాగేస్తామండి మేము. ఫ్రిడ్జ్లో పెట్టినామంటే కాంచి చల్లార్చిన పాలని ఫ్రిడ్జ్లో పెట్టినామంటే మీగడ కొద్దిగా ఎక్కువ వస్తుంది దానిపైన. 5:30 కదా అని ప్రశాంతంగా కూర్చొని టీ తాగేసి తర్వాత పని చేద్దామని ఫస్ట్ టీ అయితే పెట్టుకుంటున్నాను. మా ఆయన కొద్దిగా లేట్గా లేస్తాడు, అందుకని మా ఆయన్ని నేను లేపలేదు. పాపం చాలా అలసిపోయాను నిన్న, అందుకే నేను లేపలేదండి. 5:30కి బాగా తెల్లారినట్టు అనిపిస్తుంది కదా బయటంతా. ఇక్కడ పితికపప్పు నానపెట్టాను, అదే అనపగింజలు నానపెట్టాను అన్నాను కదా, అదైతే పితుకుతున్నాను. ఇంకా గింజలు కర్రీ చేయాలని, అది లేట్ అవుతుందని మళ్ళీ యూట్యూబ్లో చూసి మళ్ళీ వేరే కర్రీ చేసేసానండి. ఇది చాలా లేట్ ప్రాసెస్, 1 అవర్ పడుతుంది. దాని సీడ్స్ దాని పీల్ తీసి కర్రీ చేయడానికి, అది పీల్ తీయడానికి 1 అవర్ పడుతుంది. సో అది లేట్ అవుతుంది అని నేను వేరే కర్రీ అయితే చేసేసాను. యాక్చువల్గా ఈ పీల్ తీసిన అదే పితికపప్పు కర్రీ అయితే యూట్యూబ్లో చూసాను, చాలా బాగుంది. సో అది ట్రై చేద్దాం అనుకున్నాను, బట్ లేట్ అవుతుందని వేరే కర్రీ అయితే ట్రై చేశాను అనమాట. దోశకు, ఇడ్లీకి అన్నిటికీ కాంబినేషన్ చేశానండి. మళ్ళీ 2-3 కర్రీస్ అంటే లేట్ అయిపోతుంది, అందుకోసము. ఇక్కడైతే ఆనియన్స్ పీల్ తీస్తున్నాను, అన్నీ రెడీ చేసుకుంటున్నాను కర్రీకి కావాల్సినవి. ఇక్కడైతే దోసపిండి ఇడ్లీకి పోసి పెట్టేస్తున్నాను. ఒక పక్క ఇడ్లీకి పోసి పెట్టేసి ఇంకొక పక్క రైస్ కడిగి పెట్టేస్తాను. తర్వాత కూర చేసేస్తే అయిపోతుంది.
నేనైతే అప్పటికప్పుడే క్లీన్ చేసేస్తానండి. కిచెన్లో ఏమన్నా వంట చేసేటప్పుడు కొంచెం గలీజ్ అయిందంటే అప్పటికప్పుడే క్లీన్ చేసేస్తాను. ఇక్కడైతే ప్యాన్ పెట్టేస్తున్నాను, ఆయిల్ పోసాను, ఆవాలు ఉప్పు వేస్తున్నానండి కర్రీ చేయడానికి. వేగిన తర్వాత పచ్చిమిర్చి వేస్తున్నాను, కరివేపాకు వేస్తాను. ఈ కర్రీ కూడా నేను అప్లోడ్ చేస్తాను యూట్యూబ్లో, ఒకసారి చూడండి. ఇక్కడ ఆనియన్ వేసేసాను. ఆనియన్స్ బాగా మగ్గిన తర్వాత టమాటాలు వేయాలి. యాక్చువల్గా నాన్ స్టిక్ ప్యాన్లో ఇలాంటి గరిటె యూజ్ చేయొద్దు అంటారు, బట్ నా దగ్గర లేదు, ఆప్షనల్, ఇంకా తప్పదు అని యూజ్ చేస్తున్నాను. ఇక్కడ కరివేపాకు వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి బాగా కలుపుకోవాలి కొద్దిసేపు. ఇది కొద్దిగా మగ్గిన తర్వాత ఇందులో టమోటాలు వేయాలండి. ఈ టమోటాలు కొద్దిగా వేగిన తర్వాత, అంటే మీడియంకి వచ్చిన తర్వాత, కొద్దిగా ఎక్కువ మగ్గకుండా తక్కువ మగ్గకుండా మీడియం స్టేజ్లో ఉన్నప్పుడు ముందుగానే కొద్దిగా పసుపు వేసండి. తర్వాత మీడియం స్టేజ్లో ఉన్నప్పుడు ఈ అనప గింజలు వేసుకోవాలి. అనప గింజలు విత్ ఆలుగడ్డ వేసుకొని కట్ చేసుకొని వేసుకుంటే నూనెలో బాగా ఫ్రై అయ్యిందంటే మంచిగా ఉడుకుతాయి. టమాటాలు కూడా ఇందులోనే వేగిపోతాయండి. ఇది ఈ మసాలా కర్రీ దోశ, ఇడ్లీకి, రైస్కి రెండింటికి కాంబినేషన్ బాగుంటుందని ఇదైతే నేను చూస్ చేసుకున్నాను. మళ్ళీ 2 ఐటమ్స్ చేయాల్సి వస్తుందని ఇక్కడైతే అనప గింజలు వేసేస్తున్నాను. ఈ అనప గింజలు ఆలు 2 నూనెలో బాగా ఫ్రై అయిన తర్వాత మనం కొద్దిసేపు లిడ్ పెట్టేసామంటే కొద్దిగా బాగా బాయిల్ అవుతాయి నూనెలోని. ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత పసుపు వేసేసాం కదా, ఉప్పు, ధనియాల పొడి, కారం పొడి వేసుకొని కొంచెంసేపు అట్ట కలుపుకోవాలి. సాల్ట్ కూడా వేసాను నేను. ఇట్లా బాగా కలిపిన తర్వాత ఇందులో వాటర్ పోసుకొని లిడ్ పెట్టేసానంటే కొంచెంసేపు తర్వాత ఉడికిపోతుంది. కొత్తిమీర వేసుకొని తినడమే. ఇక్కడైతే నేను రైస్ కడిగి పెట్టేస్తున్నానండి. రైస్ కడిగి పెట్టేసానంటే అక్కడికి వంట కంప్లీట్ అయిపోతుంది. తర్వాత పాపని రెడీ చేయాలి. మా ఆయన అయితే స్నానానికి తీసుకెళ్ళాడు పాపని. ఇక పాప వచ్చిన తర్వాత నేనైతే పాపని రెడీ చేసి స్కూల్కి పంపించాను అనమాట. తనకి స్నాక్స్, లంచ్ అయితే పంపించాను, స్నాక్స్ పంపిస్తాను. ఎందుకంటే తను తినదు అని చెప్పాను కదా లాస్ట్ వీడియోలో. స్నాక్స్ అయితే పెట్టేస్తాను. మళ్ళీ 12:30కి వచ్చేస్తుంది, తర్వాత తినిపిస్తామండి. ఇక్కడ తినిపించే పంపిస్తాము. మళ్ళీ ఎగ్జాక్ట్గా ఆఫ్టర్నూన్కి వచ్చేస్తుంది కదా, అప్పుడైతే మళ్ళీ తినిపించేసి కొంచెంసేపు పడుకోబెట్టేస్తాను అనమాట. ఇక్కడైతే ఇడ్లీలు ఉడికిపోయాయి. ఇదైతే హాట్ బాక్స్లోకి షిఫ్ట్ చేసిస్తానండి. ఇక్కడ రైస్ పెట్టేస్తున్నాను. ఇడ్లీలు అప్పటికప్పుడే తీసామంటే కొద్దిగా
అంటినట్టుగా పుండు పుండుగా ఉంటుంది. కొంచెం ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు వదిలేసామంటే నీట్గా అంటే మంచిగా వస్తుందన్నమాట ఇడ్లీలు. ఇడ్లీలు అయితే హాట్ బాక్స్లో పెట్టేసాను. అలాగే రైస్ అయిపోయిందండి. రైస్ కూడా హాట్ బాక్స్కి వేసేస్తున్నాను. ఇక ఇవన్నీ తీసుకెళ్ళి హాల్లో పెట్టేశానంటే మా ఆయన మా పాప ఇద్దరు తినేస్తారు. నేను అంత లోపల స్నాక్స్ అయితే రెడీ చేసి మనవితకి పంపిస్తాను. ఇక్కడైతే కర్రీ కూడా రెడీ అయిపోయింది. బాబు ఎందుకో ఏడుస్తున్నాడండి ఈరోజు. అందుకే మా ఆయన హాస్పిటల్కి తీసుకెళ్ళు, అంటే కోల్డ్ కాఫ్ ఎక్కువ ఉంది, అందుకే హాస్పిటల్కి తీసుకెళ్ళు అని చెప్తున్నాడు. తీసుకెళ్ళి అన్నీ పెట్టేస్తున్నాను నేను. ఇంకా మా ఆయన తినేసి క్యారీకి వేసుకొని మా ఆయన మా పాప అయితే బయలుదేరుతారండి. ఇక్కడితో నా వీడియో అయితే క్లోజ్ చేస్తున్నాను. ఇక్కడితో వ్లాగ్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకున్నానండి. అంతవరకు బాయ్ బాయ్. నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. బాయ్.